వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బీహార్ సమావేశంలో ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ భూభారతి కొత్త ఆర్ఆర్ఓ చట్టం అవగాహన సదస్సు. కాశ్మీర్లో జరిగిన సంఘటన గురించి కొవ్వొత్తుల ర్యాలీ. గోరుకల్లు రిజర్వాయర్ను సందర్శించిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు శ్రద్ధాంజలి ఘటించి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించిన హిందూ యువజన సంఘాలు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామ ప్రజలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాశ్మీర్ అమరులకు ఒక దగ్గర భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పహల్గామ్ అనే గ్రామంలో ముష్కరుల దాడిలో 30 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఏదైతే ఆ 30 మంది హిందూ కుటుంబాలకు ఈరోజు మన సంఘీభావంగా మన మేడిపల్లి గ్రామంలో యువకులు ప్రజలందరూ వచ్చి ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ మృతుల కుటుంబాలకు నివాళుగా మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. బయట ఉంటుంది. జోహార్ కాశ్మీర్ అమరులకు, జోహార్ కాశ్మీర్ అమరులతో ఆకుండా ఆ ఉగ్రవాదం రూపాంతరం చెంది ఈ రోజు యావత్ భారతదేశ హిందూ సమాజాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతోనే ఈ రోజు తీవ్రవాదం పెట్టరేగుతుంది. బిడ్డ, మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఈ తీవ్రవాదానికి పెంచిపోతున్నా ఇక్కడ ఉన్న ఏదైతే మోసగాళ్ళు ఉన్నారో, ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో నివసిస్తూ తీవ్రవాదులకు ఎవరైతే సహాయం చేస్తున్నారో వారిని అంతం చేయడం కూడా ఈరోజు దేశం భద్రతలో భాగం. నిజంగా చాలా దురదృష్టకరం. ఏదైతే ఈ ఉగ్రవాద దుశ్చర్యలో కేవలం 30 మంది హిందూ కుటుంబాలే ఈరోజు కాలేదు. ఇది యావత్ హిందూ సమాజం ఆత్మ గౌరవం పైన ఈరోజు ఉగ్రవాదాలు వాళ్ళు మన ఆత్మ గౌరవం దెబ్బతిన విధంగా ఈరోజు ఈ దుశ్చర్యగా మనము చెప్తా ఉన్నాం. నిజంగా ఇకనైనా హిందూ సమాజం మేల్కొనాలా, హిందూ సమాజం ఏకమయ్యే సమయం వచ్చింది. సోదరులారా, గుర్తుంచుకోవాలా. మనం చూస్తూ ఉన్నాం పశ్చిమ బెంగాల్లో ఏమవుతుంది, నిన్నటికి జమ్మూ కాశ్మీర్లో ఏమైంది, రేపు మన ప్రాంతాల్లో కూడా ఏమవుతుందో అని చెప్పి మనం గ్రహించుకోవాలా. హిందువులందరం ఏకమయ్యే సమయం వచ్చింది. సోదరులారా, తప్పకుండా రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈరోజు మనం కష్ట సమయంలో మనందరం ముక్త కంఠంతో ఈ తీవ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏదైతే ఈ మృతులకు నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్న నా మేడిపల్లి యువకులకు, నా మేడిపల్లి గ్రామ ప్రజలకు మరియు ఈ మృతులకు సంఘీభావం తెలిసిన నా భారతదేశ పౌరులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ బిడా చెప్తా ఉన్నాం. గంటలు లెక్క పెట్టుకోండి, పాకిస్తాన్ గంటల్లోనే అంతమే రోజు దగ్గర రానుంది. ఇక భారతీయులు పండుగ చేసుకునే రోజు తొందరలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, భారత్ మాతా కీ జోహార్ కాశ్మీర్ అమరులకు, జోహార్ కాశ్మీర్ అమరులకు.
పత్రికల కార్యాలయాలపై జర్నలిస్టులపై దాడులు కేసులు ఆపాలని సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీనివాసులు, రవి, రాఘవేంద్రాలు కోరారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకటనారాయణమ్మను కలిసి పత్రికల కార్యాలయాలపై దాడులు ఆపాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి, శ్రీను, రవి, రాఘవేంద్రాలు మాట్లాడుతూ పత్రికల మనుగడకు ప్రమాదం ఏర్పడితే సమాజంలో ప్రజల అశాంతి గురయ్యే ప్రమాదం ఉందని, అటు ప్రభుత్వ అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల అహంకార భావాన్ని, అవినీతిని ఎత్తి చూపి పత్రికలపై దాడులు చేయడం పత్రిక స్వేచ్ఛను హరించినట్లే అన్నారు. ఫర్నిచర్ అవన్నీ ధ్వంసం చేశారు. గతంలో ఈనాడు మీద దాడి చేశారు. అంతకుముందు డెక్కన్ క్రానికల్ మీద దాడి చేశారు. అయితే ఈ పత్రికల కార్యాలయం ఈ మధ్యకాలంలో పత్రికా కార్యాలయపైన వరుస దాడులను మేము ఖండిస్తున్నాము తీవ్రంగా. అయితే గత ప్రభుత్వంలో ఈనాడు పత్రికా కార్యాలయం పైన దాడి జరిగింది. మరి ఈ ప్రభుత్వ హయాంలో కర్నూలులో అయితే సాక్షి కార్యాలయం, అలాగే ఏలూరులో సాక్షి కార్యాలయం, ఇలా వరుసగా పత్రికా కార్యాలయాల పైన దాడులు అనేది ప్రజాస్వామ్యాన్ని హానిగా మేము భావిస్తున్నాము. అయితే పత్రికలు ఎప్పుడైతే పనిచేస్తున్నాయో అప్పుడు సమాజం సజావుగా నడుస్తుంది. పత్రికల వల్లనే ఇటు ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ప్రజలు కానీ సుభిక్షంగా వాళ్ళ విధులలో నిమగ్నం అవుతారు. అయితే ఎప్పుడైతే పత్రికల్లో మౌనం వహిస్తారో అప్పుడు ప్రజాస్వామ్యం కూని అయితే అస్తవ్యస్తంగా తయారవుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒకటే నేను చెప్పేది, అయ్యా దయ ఉంచి ప్రజాప్రతినిధులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరైనా కానీ పత్రికల జోలికి మాత్రం రావద్దండి. మీకు ఒకవేళ పత్రికల వల్ల మీ పరువు నష్టం భంగం అవుతుంటే మీరు అవసరమైతే వాళ్ళని కోర్టుకి ఇచ్చండి తప్ప వాళ్ళపైన ఎలాంటి దాడులు చేయొద్దని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. పత్రికలపైన దాడులు అనేది ఈ వరుస పరంపర జరగడమే కాక అక్కడక్కడ జర్నలిస్టుల పైన కూడా దాడులు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక ఏ ప్రభుత్వం అయితే పత్రికలు అనేది ఒకటే కనుక పత్రికల మీద దాడులు అనేది ఇక మీద జరగకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాము. నిన్నగాక మొన్న వైఎస్ భారతి మీద చిన్న పోస్టు పెట్టాడు టీడీపీ అతనని చెప్పేసి అతన్ని తక్షణమే అరెస్ట్ చేసిన ఈ ప్రభుత్వం మరి సాక్షి పత్రికా కార్యాలపైన దాడులు చేసే వారి పట్ల ఎందుకు మీరు మౌనం ఉన్నారు? వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు బనాయించాలని చెప్పేసి మేము జర్నలిస్టులుగా కోరుతున్నాము. కనుక పత్రికల మీద దాడులు అనేది అరికట్టాలని చెప్పేసి మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. రామస్వామి సీనియర్ జర్నలిస్ట్. ఓకే, జర్నలిస్ట్ స్టేట్కి ప్రజెంట్ది ఈ సాక్షి కార్యాలయానికి ఈనాడు కార్యాలయానికి ప్రత్యేకంగా దాడులు జరగడం అన్యాయ కార్యక్రమం. ఇది ప్రతిరోజు ఇది జరిగితే రేపు మా మీద జర్నలిస్ట్ మీద జర్నలిస్ట్ ఇది కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. సాక్షి ఆఫీస్ పైన కానీ ఈనాడు ఆఫీస్ పైన కానీ జర్నలిస్టుల పైన ఎవరి మీద దాడి చేసిన దానిపైన వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకో విధంగా జర్నలిస్టులకి సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు ఏ విధంగా కొంతమంది జర్నలిస్టులు కుటుంబం పోల్చే లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం ఏదో మా మీద చూసి ఏదో ఇలా సహాయకారం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. జర్నలిస్టులు మలేరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పెద్దపల్లి డిహెచ్ఎంఓ అన్నప్రసన్న కుమారి ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నుండి బస్టాండ్ వరకు డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డిఎంహెచ్ఓ అన్నప్రసన్న కుమారి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉన్నందున మలేరియా జ్వరాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని, ప్రజలందరూ దోమలను నివారించడం వల్ల రోగాలను అరికట్టడానికి వీలుంటుందని సూచించారు. దోమ తెరలు వాడండి.
పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో ర్యాలీ తీస్తూ ఉన్నాము. ఇది ఏంటి అంటే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, తర్వాత ఆరోగ్య శాఖ వాళ్ళు మరియు మండలాల్లో కూడాను 2 డిపార్ట్మెంట్స్, మళ్ళీ ఈ హెడ్ క్వార్టర్లో కూడాను మనం 2 డిపార్ట్మెంట్స్ కలిసి ఈ ర్యాలీ తీస్తూ ఉన్నాము ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం. ఏంటి అంటే దోమల వల్ల ఈ మలేరియా జబ్బు వస్తుందని మనందరికీ తెలుసు. అది కూడా ఎక్కడంటే ఏ దోమలు అంటే మంచినీరు నిల్వ ఉంటే ఆ నీళ్లలో పెరిగేటువంటి దోమల ద్వారా మలేరియా జబ్బు ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తుంది అన్నట్టు. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మన ఇళ్లలో, ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉంచుకోకుండా, అంటే మనం నీళ్లు దాచుకుంటాం కదా, గోళాలు, టబ్స్, తొట్టెలు, వాటిల్లో 6 రోజుల కంటే ఎక్కువ నీళ్లు నిల్వ ఉండకూడదు. 6 రోజులకు కూడా ఇంకా నీళ్లు ఉంటే వాటిని పడబోసి కడిగి ఆరబెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే దానిలో ఉన్నటువంటి ఏదన్నా దోమలు గుడ్లు పెడితే అవి లార్వాగా మారిన గుడ్లు, లార్వా అన్నీ ఎండిపోతే అవి చచ్చిపోతాయి. కాబట్టి దోమలు మనకు పుట్టవు. సో దోమలే పుట్టకపోతే అవి మనకు పుట్టి జబ్బు వచ్చే అవకాశం కూడా రాదు. కాబట్టి అందరినీ అడిగేది ఏంటి అంటే మీ సహకారం, మీరు మీ ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు 6 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండకుండా చూసుకోండి. ప్రతి శుక్రవారము లేదా మంగళవారము డ్రై డేగా పాటించండి. అంటే నీరు ఆ ఒక్కరోజు మీ గోళాల్లో ఎక్కడ నీళ్లు ఉండకుండా చూసుకోండి. ఇది మేము మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాము. తద్వారా లాస్ట్ ఇయర్ గత 3 సంవత్సరాలుగా మన జిల్లాలో మలేరియా కేసులు నమోదు అవ్వలేదు. ఈ సంవత్సరం కూడా మలేరియా కేసులు రాకుండా మనం జాగ్రత్త పడితే కనుక ఎంతో నష్టాన్ని మనం అరికట్టగలుగుతాము. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, వారి వైఫల్యాలకు నిరసనగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి వై యాకయ్య మాట్లాడుతూ ప్రజాతంత్రవాదులు, మేధావులు, కుల రాజకీయ పార్టీలు, యువత ముక్త కంఠంతో ఈ దాడులను ఖండించాలని వారు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ దేశంలో రోజు రోజుకు శాంతి లేకుండా పోతుంది. రకరకాల పేరుతోటి ఇవాళ భారత పాలక వర్గాలు ఇవాళ ప్రజలను ఏదో ఒక పేరుతోటి ఇవాళ మట్టు పెడుతున్న పరిస్థితి ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఉగ్రవాదాన్ని అరికట్టడంలో, ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో, ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో ఇవాళ విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. మరి ఇవాళ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అని సిపిఎం పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ సందర్భంగా తెలియజేస్తుంది. అందుకోసమే ఇవాళ దేశంలో కానీ ప్రపంచంలో కానీ శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత భారత పాలక వర్గాల పైన ఉందని సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. అందుకు ఇవాళ వాళ్ళ కారకులైన వాళ్ళను శిక్షించాలని, వాళ్ళ కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని శాంతిని కోరుతూ ఈ దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి అటువంటి తీవ్రవాద వ్యవస్థను లేకుండా చేయాలని సిపిఎం పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో కొనసాగుతున్న రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తుల పరిశీలనలో సొమ్ముసిల్లి పడిపోయిన దరఖాస్తుదారుడు. రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ గత 3 రోజులుగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో కొనసాగుతుంది.
ఏదైనా ఒకటి తొందరగా సెట్ చేసుకుంటూ ఇవ్వాలి. మళ్ళీ పిల్లవాడు అయిపోతుంది ఇట్లా అంటే దాదాపు హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ లీగల్ సెల్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సోమభారత్ పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని రంగాల అభివృద్ధి జరిగింది, దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి పాలన జరుగుతున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం శవంలాగా ఉన్నది, దుర్మార్గ ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను వాదించడానికి అడ్వకేట్లుగా మేము ఉన్నామని, న్యాయవాదులందరూ నల్లకోట్లు ధరించి బీఆర్ఎస్ రథోత్సవ సభకు రావాలని పిలుపునిచ్చారు. చూపించాలని ఒక మంచిగా నడిచి తమని మంచిగా పరిపాలించి అందరికి ఉపయోగపడే ఒక పరిపాలనని మళ్ళీ ఎలా తీసుకురావాలి అనేది వారు ఆలోచన చేస్తారని ఇలా ఆ సందర్భంగా 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని, శాంతి భద్రతలని, తర్వాత ఒక మంచి వాతావరణం, వ్యవసాయ పరంగా మంచి వాతావరణాన్ని అస్తవ్యస్తం చేసి ఇవాళ నీళ్లు లేవు, కరెంటు సరిగా లేదు, తర్వాత బతికేదానికి అవకాశాలు లేని పరిస్థితులు, అశేష ప్రజానీకానికి బతికేదానికి అవకాశాలు లేని పరిస్థితిలోకి ఒక బ్రహ్మాండమైన పరిస్థితి ఏంటి కేసీఆర్ గారి పరిపాలనలో తలసరి ఆదాయము దేశం మొత్తంలోనే హైయెస్ట్ వచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ బతుకు తెరువు కోసం తిప్పలబడాల్సిన పరిస్థితికి నెట్టివేయబడిన పరిస్థితుల్లో ఇవాళ ఈ మహాసభ జరుగుతూ ఉన్నది, రజతోత్సవ మహాసభ జరుగుతూ ఉన్నది. ఈ మహాసభని అడ్డుకునేదానికి అనేక రకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలు కేసుల ద్వారా, అనేక తప్పుడు కేసుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే వీరు దుష్ట పరిపాలన, కాంగ్రెస్ దుష్ట పరిపాలనని ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడము, ఆ కేసులు నిరాధారమైన కేసులు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ప్రజల హక్కులను హరించే విధంగా ఇవాళ కేసులు పెడతా ఉన్నారు. వీటన్నిటి మీద కూడా ఇవాళ ప్రజలు కలమెత్తుతూ ఉన్నారు, ఐక్యమవుతూ ఉన్నారు. ఒక శవంలాగా ప్రభుత్వం చేతనమైన ప్రభుత్వం లాగా కాకుండా ఒక శవంలాగా తయారైన ఈ ప్రభుత్వం వారికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇట్లాంటి ప్రభుత్వం ఉండాలా లేదా అనే చర్చ ఇవాళ సర్వవ్యాప్తమైపోయినది రాష్ట్రం మొత్తంలో. ఆ సందర్భంగా జరుగుతున్న ఈ మహాసభలో చేతనానికి చిహ్నమైన ఈ ప్రొఫెషన్, లీగల్ ప్రొఫెషన్ అద్భుతంగా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఎలుగెత్తి చాటే దానికోసం కేసీఆర్ గారి వెనకాల సమీకృతమై దాని తెలంగాణ సాధించడంలో ఈ బోధికమైన పాత్రను పోషించిన ఈ న్యాయవాదుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఆ వ్యవస్థ ఇవాళ మళ్ళీ ఈ దుర్మార్గ ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసుల నుంచి ప్రజల్ని కాపాడేదానికి ముందు వరుసలో ఉన్నది. ఎంతైతే చైతన్యంతో మనం ఈ పనులు చేస్తున్నామో ఆ చైతన్యం ప్రతిబింబించేలాగా ఇవాళ ఈ మహాసభలో మనం భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ అనంతపురం జిల్లా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కోర్టు నుంచి క్లాక్ టవర్ వరకు భారీ ప్రదర్శన, ముష్కరుల దుశ్చర్యంలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ దాడిలో గాయపడిన వారందరికీ మరియు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులందరికీ మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాయర్ కుంటిమద్ది జాయిరాం రెడ్డి మరియు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. खबरदार पाकिस्तान, खबरदार खबरदार
ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. 16 నెలల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఏమన్నా అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో 90% చేసిన పనులను పూర్తి చేశారన్నారు. బీఆర్ఎస్ రథోత్సవ సభకు రైతులే స్వచ్ఛందంగా సభ నిర్వహించుకోమని తమ భూములు ఇచ్చారన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అసత్య ఆరోపణలు చేస్తూ రైతులను గందరగోళం పరుస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ పరిధిలోని 65వ డివిజన్ దేవన్నపేటలో ఎడ్ల బండ్లపై తిరుగుతూ బీఆర్ఎస్ రథోత్సవ సభను విజయవంతం చేయాలని ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటుగా కార్పొరేటర్ దివ్య, రాజు నాయక్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు 27వ తారీఖు నాడు సుమారు 10-11 లక్షల దాకా పోయే పరిస్థితి. 7 లక్షలే అనుకున్నాం. 7 లక్షల నుంచి 12 లక్షల దాకా పోతున్నది. వాలంటీర్ గా రావడం జరుగుతుంది. ఒక వరంగల్ జిల్లాలోనే 1,70,000 నుంచి 85 దాకా పోయే పరిస్థితి ఉన్నది. మాకు టార్గెట్ ఇచ్చి 1,50,000 పెరిగే పరిస్థితి కూడా, తగ్గే పరిస్థితి లేదు. వర్ధన్నపేట నియోజకవర్గం మాకు 20,000 టార్గెట్ ఇస్తే 32,000 మంది దాకా పోతుంది. వాలంటీర్ గా రావడం జరుగుతున్నది. నేను ఒకటే తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది, మీరు పెద్ద ఎత్తున రావాలి. మీరు 2-3 వరకు వచ్చే ఏర్పాటు చేయాలి. నేను వ్యాపారస్తులకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ రోజు మాకు సహకరించండి. రోడ్ల మీద బండ్లు పెట్టడం కానీ, ప్రైవేట్ వాహనాలు పెట్టడం కానీ దయచేసి ఆ రోజు మాకు సహకరించే ఏర్పాటు చేయండి. లారీలు కూడా వరంగల్ జిల్లాకు వచ్చే పరిస్థితి ఆ రోజు బంద్ పెట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నా. సహకరించాలి. ఈ సభను సక్సెస్ చేయాలి. ఇది ఒక టిఆర్ఎస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ సభే కాదు, తెలంగాణలో ప్రజల సభ, ఉద్యమకారుల సభ. దీంట్లో ఈ సభ సక్సెస్ కావాలని కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది తెలంగాణ వాదులు కూడా కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా, వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా
కేసీఆర్ గారు రావాలి. 20 సంవత్సరాల మా తెలంగాణ గడ్డ మీద, ముఖ్యంగా వరంగల్ గడ్డ మీద జరగటం అదృష్టంగా భావిస్తున్నారు. అందరూ కూడా రాజకీయాలకు అత్యంతంగా సపోర్ట్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది. అందరూ కూడా హుజరాబాద్ కాన్స్టిట్యూన్స్ లో రైతులు గాని, వరంగల్ జిల్లా రైతులు గాని అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరు సహకరించవచ్చు. ఆడ మడిపిండిలో గాని, అనంత సాగర్ లో గాని రైతులే వచ్చి ఇది టెంపరవరీగా చేయండి, ఈ చెరువు కట్ట ఇది చేస్తే బాగుంటది, ఈ రోడ్డు చేస్తే బాగుంటుంది అని, తర్వాత అవసరం అయితే దాన్ని తీసేస్తామని కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీంట్లో రాజకీయాలు చేయండి. మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు మేము సహకరించాం, మీరు కూడా సహకరించాలి. ఆఫీసర్లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. ఎవరికైనా రిక్వెస్ట్ చేస్తాం, అందరు సహకరించాలి. నాగరాజు గారు కూడా మీరు కూడా సహకరించాలి. రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. నేను నిన్న కూడా పోయినా, అనంత సాగర్ పోయినా, వడిపల్లి పోయినా. ఎమ్మెల్యే గారు చేసిన పద్ధతి మంచిది కాదని వాళ్ళే చెప్తారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.